తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి వాహన సేవలో ప్రదర్శనలు ఇవ్వటం గొప్ప వరంగా భావిస్తున్నామని కళాకారులు అంటున్నారు. ప్రతి ఏడాది స్వామి ముందు ప్రదర్శన చేస్తామని చెబుతున్నారు. పూర్తి సమాచారం తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏదైతే నృత్య ప్రదర్శనలు భక్తుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా శ్రీవారి గరుడ సేవ వాహన సందర్భంగా ఏదైతే స్థానికులు అని చెప్పొచ్చు, అంటే తిరుమల చెందినటువంటి స్థానికులు కావచ్చు, ముఖ్యంగా తిరుపతిలో ఉండే స్థానికులు ఇక్కడ స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అలంకారంతో పూర్తిగా భక్తుల్ని పూర్తి స్థాయిలో ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది. మనం శ్రీవారిని ఏ విధంగా నివేదిస్తామో ఆ విధంగా పూలని వాళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి అంటే శ్రీదేవి భూదేవి శ్రీవారు నాట్యం ఆడుతున్నట్లు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి నృత్యాలు చూస్తున్నాం. పూర్తిగా భక్తుల్ని భారీ స్థాయిలో ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీళ్ళు గత ఎన్నో ఏళ్ల నుంచి ఏదైతే ఈ ఉత్సవాల్లో అయితే పాల్గొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి వాహన సేవల్లో నృత్యాలు చేయడం, ముఖ్యంగా ఇక్కడ మేము వీళ్ళతో పాటు అంటే ఏదైతే వాహన సేవల్లో స్వామివారికి ఇలా మేము ఇక్కడ నృత్య ప్రదర్శన చేయడం, ముఖ్యంగా భక్తుల ముందు ఇలాంటివి చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళ బృందానికి సంబంధించిన వ్యక్తులు అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళు అయితే ఉన్నారు. సార్, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ అంటే ఏదైతే వాహనం ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. మాది తిరుమల శ్రీహరిరామ భజన మండలి. మా భజన మండలి స్థాపించి 20 సంవత్సరాలు అవుతా ఉన్నది. 20 సంవత్సరాల్లో కూడా మేము స్వామివారి సేవలో ప్రతి బ్రహ్మోత్సవాలలో ఉచితంగా ఈ సేవను చేస్తూ ఉంటాము. ఇటువంటి ఘట్టాలు వేసినప్పుడంతా ఇక్కడ యాత్రికులందరూ స్వామివారి వేషాన్ని చూసి కూడా సాక్షాత్ స్వామివారిని చూసినంత భావన కలిగి ఆ స్వామివారిని వాళ్ళు ధరించి వాళ్ళు కూడా భక్తి రసంలో వాళ్ళు కూడా పునీతులు అవుతున్నారని మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇందుకు మాకు ధర్మ ప్రచార పరిషత్తు కానీ తిరుమల దేవస్థానం వారు కానీ మాకు ఎంతగానో ప్రోత్సహించి మమ్మల్ని ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలనేసి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడ తిరుమలలోనే స్థిరంగా నివసించే వాళ్ళు వీళ్ళందరూ అందరూ ఇక్కడ నివసిస్తూ ఇక్కడే ఈ కట్టాలని ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ భక్తి చైతన్యాన్ని ఇక్కడ వచ్చే భక్తులలో అందరూ భక్తి చైతన్యాన్ని పెంచడానికి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం మేము. ముఖ్యంగా ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా ఎన్ని వాహనాల్లో మీరు ఇలా అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఎన్ని ఏళ్ల నుంచి చేస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో? ప్రత్యేకంగా ఏంటంటే మనకి రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి పురాణాల్లోని కొన్ని ఘట్టాలను తీసుకునేది ఇక్కడ మేము ప్రదర్శించడం జరుగుతుంది. కోలాటాల మధ్య ఈ యొక్క ఘట్టాన్ని కూడా మేము ప్రదర్శించడం జరుగుతుంది. చూసిన భక్తులందరూ దాన్ని వారు ఆ ఒక ఘట్టాన్ని చూస్తూ ఆ పురాణ ఇతిహాసాలని వాళ్ళు ఒకసారి స్మరించుకొని వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు స్మరిస్తారనేసి మేము ఇటువంటి ఘట్టాలన్నీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. కొంతమంది ఉన్నారు, మరోవైపు ఏదైతే ఆయన మీరు స్థానికులు ఏదైతే ఇక్కడ ఇటువంటి ప్రదర్శనలు చేయడం మీకు ఎలా అనిపిస్తోంది? ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. మేము స్వామివారి పాదాల కింద వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ మేమందరూ కలిసికట్టుగా గత 20 సంవత్సరాలుగా ఈ ప్రతి స్వామివారి జరిగే ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాము. మాకు ఎంతో ఆనందదాయకం, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పరిస్థితి ఏదైతే ఇటువంటి వాహన సేవల్లో ఇలా ప్రదర్శనలు ఇవ్వడం ముఖ్యంగా మాకు చాలా గొప్ప వరంగా భావిస్తున్నామని, ముఖ్యంగా ఏదైతే ఇటువంటి వాహన సేవల్లో మేము ఇలా అంటే ప్రతి ఏడాది జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం, ముఖ్యంగా ఇక్కడ వాహన సేవల్లో ప్రదర్శనలు చేయడం ఇంత చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే టీటీడీ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకంటే టీటీడీ మాకు ప్రతి వాహనంలోనూ ఏదైతే ఇక్కడ తిరుమల స్థానికులుగా మాకు అవకాశం ఇస్తోంది. ఆ అవకాశం చాలా బాగుందని చెప్పేసి వాళ్ళైతే తెలిసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.